మేడం డీల్ ఏంటంటే కళ్ళల్లోకి మాత్రమే చూసి చెప్పు. అర్థమైంది బైజాన్, లేకపోతే నేను కూడా సెల్ఫీయేగా. మేడం మీరు ఇలా కాల్ ఎత్తుంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను మేడం. చెప్పు. యూఎస్ నుంచి 100 కోట్లతో ఎన్ఆర్ఐ ఒకడు ఇక్కడ బీర్ ఫ్యాక్టరీ పెట్టడానికి వచ్చాడు. అయితే వాడిని ఆ బాయ్సాప్ గ్యాంగ్ వాళ్ళు కిడ్నాప్ చేశారు మేడం. వాడికి దొరికింది బంగారం అని తెలియక బంగాళదుంప రేట్ అడుగుతున్నాడు. అంటే 2 కోట్లు అడుగుతున్నాడు మేడం చీప్ గా. ఆ 2 కోట్లు మనం ఇచ్చి వాడిని కొనుక్కుంటే కనీసం 20 నుంచి 30 కోట్లు లాగేయచ్చు. నీకెవరు చెప్పారు? ఆ కిడ్నాప్ అయిన ఎన్ఆర్ఐ ఫోన్ చేసి చెప్పాడు మేడం. అంత డబ్బు ఉన్నోడిని 2 కోట్లు అడగడం, కిడ్నాప్ అయినోడే నీకు కాల్ చేయడం, స్క్రీన్ ప్లే లో ఏదో తేడా ఉంది. ఆ గ్యాంగే పెద్ద తేడా మేడం. జాన్, ఆ భాయ్ సాబ్ రేంజ్ అంతే. అవును మేడం, వాడికి ఊరు నిండా అప్పులు అరిగిపోయిన చెప్పులు తప్ప ఇంకేమీ లేవు. తేడా వస్తే నన్ను మేక నరికినట్టు నరికాడు మేడం. డీల్ ఓకే. భాయ్ సాబ్ 2 కోట్లు తెచ్చాను. నువ్వు ఓకే అంటే 2 నిమిషాల్లో డీల్ క్లోజ్ అయిపోద్ది. 2 కోట్ల? నాకు టైం తక్కువ ఉంది, డాలర్స్ ట్రాన్స్ఫర్ లేదేదో అంటున్నాడు. చచ్చిపోతాను, టైం లేదంటావు. ఆ టీలు కాసి పడుతావు నీకంటే టీలో. నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ఏమో టాయిలెట్ లో టీ దగ్గర తప్పస్ మాకు వేసుకుని ఉన్నాడు. అరే నీ రేట్ చెప్పరా, నేను కొత్త కాలా కబూతర్. కూర్చోండి కూర్చోండి, బయట మీరు కూర్చోండి సార్. సలీం భాయ్ బయట. బయట పాగల్ వీడి మాటలేం పట్టించుకోకండి. రే బేటా, గుమ్మం దాకా వచ్చాడు, ప్రేమతో గురూజీ అంటున్నాడు, కన్విన్సింగ్ గా చెప్పాడు, క్యాష్ కూడా తెచ్చాడు రా. ఆడు కొట్టడానికి వీల్లేదు. ఇక పైసా నేను చచ్చిపోయాను, లోపలికి తీసుకెళ్ళండి. నేను ఒప్పుకోను, ఈ డీల్ ఒప్పుకోను. సలీం ఈడేంట్రా అడ్డుపడమంటే అడ్డం పడుతున్నాడు. అంటే వాడికి ఎక్కడా పొలా అర్థం అవట్లేదు బాయ్ సాబ్. వాడిని తీసుకోరండి. వీడేనా? రేయ్ ఆగు ఆగు. నేను ఇందాక వచ్చినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, ఏదో అల్లుడు పిన్ని బాబాయ్ అని. మరి అప్పుడు చెప్పలేదేంట్రా? చెప్తే వీళ్ళు చంపేస్తున్నారు సార్. బాయ్ సాబ్, నువ్వు నాకు అబద్ధం చెప్పావు. మా నాన్న నాకు ఒకటే చెప్పాడు, పోలీసోడిని పొలిటీషియన్ ఎప్పుడు నమ్మద్దని. అందుకే నీకు అబద్ధం చెప్పాను, సారీ. సరేలే. వీడితో పాటు అమ్మాయిని కూడా కిడ్నాప్ చేశారా? అవును. అయితే ఇద్దరిని కలిపేయండి. నేనే కదా మీకు కావాల్సిందే. అమ్మాయిని వదిలేండి, అమ్మాయికి సంబంధం లేదు. నిజమే సలీం, దాన్ని తీసుకెళ్తే ఫుడ్ మొక్క తప్ప పైసారా. నువ్వు ఎందుకు కిడ్నాప్ చేసావు? అది వీడి వీక్నెస్ అని. అందుకే. బాయ్ సాబ్, నీకు తెలియందే ఉంది, మన బిజినెస్ అంతా వీక్నెస్ మీదే నడుస్తుంది. కాబట్టి అది కూడా మాకు కావాలి. తీసుకోరండి. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దెయ్యంలా చూస్తుంది. వాళ్ళు తీసుకురండి. లేకే వసుకో. నమస్తే. బాయ్. ఈరోజు ఫుల్ మీల్స్ తిందాం. భాయ్జాన్, ప్రొడ్యూసర్ ని కోసం వెయిటింగ్. వీళ్ళిద్దరిని మేడం దగ్గరికి తీసుకెళ్ళండి. హాలీవుడ్ హీరోలా ఉన్నాడు, మొహంలోనే మిలియన్స్ కనపడుతున్నాయి. ఇది వీళ్ళెవరు మేడం? సేఫ్టీ కోసం తీసుకొచ్చాం. మా ఇంట్లో ఫోన్ చేస్తున్నారు అనుకుంటా, నేను తర్వాత మాడతాను. పర్లేదేతో. స్పీకర్ ఆన్ చేయి. యా. హలో. రే గౌతమ్, ఎవరో మీ ఫ్రెండ్ అంటారా? కాల్ చేశారు. ఈవినింగ్ కల్లా ఇండియన్ రూపీస్ లో 1 crore ట్రాన్స్ఫర్ చేస్తానన్నారు. ఇంకా మనకి 5 days టైం ఉంది. బ్యాలెన్స్ ఎప్పుడు పంపిస్తున్నావు? I'll send it to you, ma. Please. I'll talk to you later. ఓకే టేక్ కేర్ కన్నా. 1 crore నీ ఫ్రెండ్ పంపించమన్నావా? స్క్రీన్ ప్లే లో ఏదో తేడా ఉంది. తేడా? నో తేడా. యాక్చువల్లీ మా డాడ్ 50th బర్త్డే కి మా మామ ఒక బుగాటి కార్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది. అందుకే ఐమ్ హియర్ కాబట్టి మా ఫ్రెండ్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించాను. అంతే కదా, ట్విస్ట్ ఏం లేదుగా? నో ట్విస్ట్. కానీ నీకో ట్విస్ట్ ఉంది. ఫర్ మీ? నా ఫ్రెండ్ తెలుసా? ₹10 ఇవ్వడం తెలుసా మీకు? ఆ పొట్టిదే అసలు ఏంటి మేడం? అసలు ఐప్యాడ్ అడిగితే ఆవుపేట తీసుకొస్తున్నారు, యాపిల్ ఫోన్ అడిగితే 2 యాపిల్ కాయలు చేతిలో పెడుతున్నారు. ఒక ఎన్ఆర్ఐ ఫ్రెండ్ ని నన్ను ఎలా చూసుకోవాలి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు నువ్వు. భయ్యా దొరికిపోయావా నువ్వు?
ఏం చేస్తున్నావు బ్రో ఇక్కడ నువ్వు? నా రికార్డు మొత్తం బ్రేక్ అయిపోయింది బ్రో. ఈ బూచోడు నన్ను గుర్తుపట్టి ఇక్కడికి తీసుకొచ్చేసాడు బ్రో. ఏ మాత్రం అడుగుదాం అనుకుంటున్నారు మేడం? ఎంత అడగమంటావు? వాడి దగ్గర ఏముంది, నాకు పెట్టే. ఎంత అడిగినా ఇస్తాడు మేడం. పార్టీ దొరికేశాడు కాబట్టి ఓ ఫ్రెండ్ గా ఇంకా నాదేం పడింది మేడం. మీ ఫిగర్ జాగ్రత్త, నేను బయలుదేరతా. ఎక్కడికి రా వెళ్ళేది? పేమెంట్ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసే వెళ్దురు గాని. రాకపోతే ఇదేం బాగలేదు మేడం. మీ అభిమానిని ఇలా హింసిస్తారా? నువ్వు నా ఫ్యాన్ వా? ఎప్పుడు చెప్పలేదే. ఏం మాట్లాడతారు మేడం? మీ సినిమా చూడడానికి 5 రూపాయల వడ్డీకి డబ్బు తెచ్చావండి. ఒక్కో సినిమా 50 సార్లు చూస్తుంటాను తెలుసా? ఏ సినిమా చూసావు? జబ్బు మెట్. అబ్బా, ఆ ట్రైన్ లో మీ ఎనర్జీ ముందు షాహిద్ కపూర్ కలపలేదు మేడం. మింగేశారు, తినేశారు. అసలు ఇంత పర్ఫార్మెన్స్ మీ బ్లడ్ లో ఉందా, కిడ్నీలో ఉందా మేడం? అది కరీనా కపూర్. అవునా? నేను పూజా కపూర్. సారీ మేడం, నేనేదో సినిమా పేరు చెప్పి ఇంకేదో సినిమా పేరు చెప్పేసా. ఇప్పుడు గుర్తొచ్చింది, రాన్ జానా. మీరా పొట్టి డ్రెస్సులో పొట్టి ఫ్రాక్లు వేసుకుని తిరగతా ఉంటే నా సామిరంగా నాకు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలనిపించింది తెలుసా? రాన్ జానా ఏ మేరీ తేరే లేకే రాన్ జానా ఏ మేరీ తేరే. అది సోనం కపూర్. నేను పూజా కపూర్. సార్ నమస్తే సార్, నా పేరు గుంటే సార్. నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. ఒక్క సెల్ఫీ సార్. నమస్తే సార్. ఫ్యాన్ అన్నావు, మరి యూనిఫామ్ లో ఉన్నావేంటి? సార్ 10 లక్షలు ఖర్చు పెట్టి ఫస్ట్ పోస్టింగ్ మీ స్టేషన్ లో వేయించుకున్నాను సార్. పేరు కూడా మీలా డిజైన్ చేశా. మీరు పర్సెంటేజ్ పర్మిషన్ అయితే నీ కమిషన్ కుంటే మీ ఫాలో అని సార్. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం సార్ ఏ కాలంలోనైనా ఈ పర్మిషన్ తో పెట్టుకుంటే వచ్చేది పోయే కాలమే. సూపర్ సార్. ఈ ఫిలాసఫీని అర్థం చేసుకుని ఫాలో. అలాగే సార్. సారీ రా బద్రి, నీ కూతురు పెళ్లికి కూడా రాలేకపోయాను. అప్పుడు సీఎం ప్రోగ్రామ్ ఉండడం వల్ల. కవర్లు వినడానికి రాలేదు, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఏమైంది? నా కూతురును దరిద్రుడు లేపుకుపోయాడు. అంటే పెళ్లి ఆగిపోయిందా? లేపుకుపోయింది నా పెద్ద కూతురుని కాదు, హ్యాపీని. ఎవడాడు? మా రజోదేవి కొడుకు. రజ్జు అంటే ఆ హోమ్ పండగడికి నీకు నాకు ప్రతి సంవత్సరం రాఖీ కట్టేది. అదే 25 సంవత్సరాల క్రితం పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయిందన్నారు. 100,000 కోట్లు సంపాదించారు. వాళ్ళ కొడుకే ఈ పెళ్లికి వచ్చాడు. అచ్చా, అంతేకాదు సార్, మా అందరితోటి బిజినెస్ కూడా పెట్టిస్తా అన్నాడు. నన్ను అయితే బేకరీ పెట్టుకోమన్నాడు తెలుసా? నువ్వు తినడానికా? నాకైతే ఇంకా మల్టీప్లెక్స్ కటింగ్ చేస్తా అన్నాడు సార్. బ్లాక్ టికెట్లు అమ్ముకోరా, వాటం అలాగే ఉంది. సిగ్గులేదు మీకు? వీళ్ళందరితో ఇన్ని పెట్టిస్తున్నాడంటే వాడి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో నాకు అర్థమవుతుంది. బద్రి, నాకు వదిలే. నీ కూతురు లేచిపోయిందంటే నా కూతురు లేచిపోయినట్టే. మీ కూతురు బాగుంటుందా సార్? ఏంట్రా దాన్ని కూడా లేపుకుపోదామనా? లేపేస్తా. 1 మినిట్. హలో సార్, నేను గౌతమ్ ఠాకూర్ని సార్. బద్రీనాథ్ ఠాకూర్ వాళ్ళ మేనల్లుండి సార్ నేను. నువ్వా? అదే మా ఫ్రెండ్. చెప్పు ఏంటి విశేషాలు? అక్కడ వర్షాలు అవి బాగా పడుతున్నాయా? వర్షాలు ఏంటి సార్, టెన్షన్ చెమటలు పడతా ఉంటే. ఎక్కడి నుంచి? నేను న్యూయార్క్ సిటీ లాంగ్ ఐలాండ్ నుంచి సార్. న్యూయార్క్ నుంచా? న్యూయార్క్? అరే మా రజ్జో కొడుకు కూడా అక్కడే ఉంటాడు. ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఏమయ్యా, న్యూయార్క్ మొత్తం రజ్జో కొడుకులే ఉండరు. మా ఫ్రెండ్ గుజ్జారు కూడా ఉండేది అక్కడే. నువ్వు చెప్పరా, ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? నాకేం తెలుస్తుంది సార్, నేను ఇండియాకి వచ్చింది ఫస్ట్ టైం. ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసి 2 కోట్లు అడుగుతున్నారు సార్. సరే ఇంతకీ వాళ్ళెవరు? వాళ్ళంటే ఎవరు సార్? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాళ్ళయ్యా. యు మీన్ బద్రీనాథ్ అంకుల్? కిడ్నాప్ చేసిన వాళ్ళు. ఏమయ్యా, ఇన్ని క్వశ్చన్లు అడిగితే చెప్పలేనయ్యా. నా ఫ్రెండ్ కిడ్నాప్ మీద ఒక సినిమా తీశానంటే లైన్ ఇచ్చాను. ఓకే, నువ్వు చెప్పు. అందరూ భాయ్ సాబ్ అంటున్నారు సార్. తెలుసు. ప్లీజ్ సేవ్ మీ సార్. సార్ సేవ్ మీ సార్. తప్పకుండా. బద్రి, ఆ గౌతమ్ గారిని పట్టుకునే పూచే నాది. నువ్వు టెన్షన్ పడకుండా హ్యాపీగా వెళ్ళు. సరేరా, అంతా నీకే వదిలేస్తున్నాను, వస్తాను. అవును, ఆడి పేరు గౌతమ్ అని నేను నీకు చెప్పలేదే. నువ్వు చెప్పకపోయినా ఆడి పేరు ఊరంతా చెప్పుకుంటున్నారా. నువ్వు హ్యాపీగా వెళ్ళు. రేయ్, నువ్వు ఇంకా ఈ జాబ్ లో ఉన్నావంటే కారణం నేనే, గుర్తుందిగా? ఫ్లాష్ బ్యాక్ ఎలా మర్చిపోతాను బద్రి, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. పదండి. రండి కూర్చోండి. ఏం భాయ్ సాబ్, అంత పెద్ద పార్టీని బట్టావు, నా పర్సంటేజ్ ఎగ్గొట్టావు, తప్పు కదా? ఏ పార్టీ పరమేశి? ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ అంటే ఏంటి సార్? రేయ్, సంతూరు యాడ్లో ఆంటీలాగా అమాయకంగా అడక్కు, నాకంతా తెలుసు. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఏ కాలంలోనైనా ఈ పరమేశ్తో పెట్టుకుంటే వచ్చేది పోయే కాలమే. రేయ్, లోపలికి వెళ్ళి వెతకండి రా. ఓకే సార్. అమ్మయ్య, కనిపెట్టలేదు. వాడు ఆ బద్రి కూతురు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. ఎవరు లేరు సార్. వీడెవడో తేడాగా ఉన్నాడు. ఈ మేనలోని సార్.
ఈ చుంచుమొకవాడు వాడు తమ్ముడిని, నేను వాడికి అన్నయ్యని. ఈ బాతుమూతోడు అడుగు తమ్ముడిని కన్నయ్యని, ఆ కుక్క పిల్లడికి బాగా మరదరండి. కరెక్ట్. ఈడెవడు సారా గ్లాస్ మధ్యలో స్కాచ్ బాటిల్ ఉన్నాడు కదా. వాడికి పెద్దమ్మ కొడుకు, వీడికి పిన్నమ్మ కొడుకు, నాకు చెల్లమ్మ. యా అంటే అంతా దొంగనా కొడుకులే అనమాట. అవునండి. నువ్వు గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నావా, ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నావా? గ్యాంగ్ ని ఫ్యామిలీలా మెయింటైన్ చేస్తున్నాను సార్. పరమేశ్ సార్ లోపల లేరు సార్. లేరంట సార్. రేయ్ చెప్పండి, ఎక్కడ దాచి పెట్టారో. ఐ డోంట్ నో. హలో, ఇంగ్లీష్ డీల్ చేయడం కోసం ఇంగ్లీష్ వచ్చిన తెచ్చుకున్నారనమాట. అయితే నిజం చెప్పరన్నమాట. దూబేజీకి కసం, అతన్ని మేము కిడ్నాప్ చేయలేదు. మమ్మల్ని నమ్మండి సార్, పక్కా. భై సాబ్, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. వెళ్తున్నా, నీకన్నా పెద్ద స్కెచ్ తో వస్తా. యాదవ్ సార్ తెలరే. ఓకే సార్. ఇప్పుడేమవుతుంది? జాగ్రత్తగా వినండి. మనం వేసిన ప్లాన్ ప్రకారం వాడు వెంటనే ఏదో గ్యాంగ్ దగ్గరికి వెళ్తాడు. మీరు అడిగిన రేట్కి వాళ్ళు వచ్చి నన్ను కొనుక్కెళ్తారు. కానీ మీరు వెంటనే ఒప్పుకోకూడదు. అలాగే. లేకపోతే ఒక డౌట్ వస్తుంది. సచ్చినా ఒప్పుకోము. బట్ వన్ మోర్ కండిషన్. మీ డబ్బులు మీకు రాగానే వెంటనే మీరు అమ్మాయిని వదిలేస్తారు. ఆ తర్వాత నా షేర్ని మా డాడీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సార్, సలీం భాయ్ గురించి విన్నవే కానీ చూడటం ఫస్ట్ టైం సార్. ఒక సెల్ఫీ దిగుతాను సార్. సెల్ఫీ దిగడానికి వాడు సన్నీ లియోన్ కాదు, సలీం భాయ్. సార్, ఈ సర్వెట్ ఎక్కడో చూసినట్టుందే. బాబు, నీకు విషయం తెలుసా? నువ్వు అచ్చం బంపర్ స్టార్ బజరంగిలా ఉన్నావు. నేనే బంపర్ స్టార్ ని. సార్, మీరు ఇండస్ట్రీకి సూపర్ హిట్లు ఇచ్చారు, బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. ఇక్కడే సార్ టీలు ఇస్తున్నారు. బ్యాడ్ టైం వస్తే జాకీ చాన్ కూడా కీ చైన్లు అమ్ముకోవాలి. సార్, ఇదేంటి సార్? షూటింగ్ జరుగుతుంటే ఈ బజరంగిని ఆ బాయిజాన్ గారు కిడ్నాప్ చేసి ప్రొడ్యూసర్ 50 లక్షలు డిమాండ్ చేశాడు. పేమెంట్ లేట్ అయ్యేసరికి సార్ని సర్వెంట్ చేశాడు. బజరంగి బాయ్జాన్ ఆయన సెల్ఫీ దిగాల్సిందే. సార్ సార్, ఒక సెల్ఫీ సార్ ప్లీజ్ సార్. ఫేస్బుక్ లో మాత్రం పోస్ట్ చేయకు. నా ఫ్యాన్స్ నేను ఫేస్ చేయలేను. తప్పకుండా సార్. సార్ సార్, పూజా కపూర్ సార్, బాలీవుడ్ హీరోయిన్. ఇది కళా నిజమా? ఆవిడిక్కడుంది సార్. బాయిజాన్ మనకి డాన్ అయితే ఆడేమో దీనికి పెద్ద ఫ్యాన్. అందుకే రాంచీ షూటింగ్ నుంచి కిడ్నాప్ చేసి కీప్ గా మార్చుకున్నాడు. మరేంటి సార్, రిసార్ట్ లో ఉన్నట్టుగా అంత రిలాక్స్ గా ఉంది? ఎటు తిరిగి ప్లాట్ఫామ్ లో ఉంది కదా, దానికి కూడా ఇక్కడే బాగుందని సెటిల్ అయిపోయింది. బీహార్ లో క్రైమ్ అంతా ఆడి కంట్రోల్లో ఉంటే ఆడేమో దీని కంట్రోల్లో ఉన్నాడు. నువ్వు కూడా నీ కంట్రోల్లో ఉంటే బెటర్. కష్టం సార్, సెల్ఫీ దిగాల్సిందే. సెల్ఫీ దిగడం ఫ్యాన్స్ హక్కు సార్. మేడం, ఏం ఫిగర్ మేడం. ఫ్లాప్ అయినా మీ ప్రతి సినిమా 10 సార్లు చూశాను మేడం. ప్లీజ్ ఒక్క సెల్ఫీ మేడం, కాదనకండి ప్లీజ్. రమన్ మేడం.